హాయ్ ఎవ్రీవన్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం 100 బుక్స్ 100 రకాలైనటువంటి బిట్స్ చదివినా సరే అదనపు కారకం లాగా అడిషనల్గా ఎక్కడి నుంచో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనుకోవాలి. దీనికోసం మనం వీఆర్ రెడీ టు ఫైట్. అన్ని రకాల ఆస్పెక్ట్స్ని, అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని, రకరకాల ఆస్పెక్ట్స్ అంటే అన్ని వేస్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటేనే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు అబ్రివేషన్స్ గురించి నేర్చుకుందాము. సైన్స్లో వచ్చేటువంటి అబ్రివేషన్స్ కొన్ని వాట్ ఫుల్ ఫామ్స్ అన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ ఏటీపీ. చాలాసార్లు వినే ఉంటారు ఏటీపీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నోట్స్ మెయింటైన్ చేస్తే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మైటోకాండ్రియా అని ఏమంటాము అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఏటీపీస్ సింథసైజ్ అవుతాయి, అక్కడ తయారవుతాయి. ఎక్కడి నుంచి తయారవుతాయి? ఏడీపీ నుంచి ఏటీపీ వస్తుంది. ఏడీపీ విచ్ రియాక్ట్ విత్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఏటీపీ ఇస్ ఫార్మ్డ్. దీన్ని ఫాస్ఫోరిలేషన్ అంటారు. ఫాస్ఫోరిలేషన్. ఏడీపీ అంటే అడినోసిన్ డైఫాస్ఫేట్, ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది డెఫినేషన్. ఒక ఏటీపీ వచ్చేటప్పటికి 1 ఏటీపీ ఈజ్ ఈక్వల్ 7200 క్యాలరీస్. దాన్నే ఓకే 7200 క్యాలరీస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అబ్రివేషన్ NADP అడుగుతారు, PH అని కూడా ఉంటుంది. N అంటే నికోటినమైడ్. నికోటినమైడ్. ఫస్ట్ 10 లాంగ్వేజెస్ లో తెలుగు లాంగ్వేజ్ ముందే ఉంటుంది. టఫెస్ట్ లాంగ్వేజ్ అనమాట. ఈజీ టు రైట్. And the word English is very easy to write, comfortable because of that only, but explanation is in Telugu only. If anyone want to write the notes, you can write in Telugu. Okay? Adenosine triphosphate is ATP. NADPH means nicotinamide. A means adenine, nucleotide anamata, adenine. D means dinucleotide, adenine dinucleotide. ఫాస్ఫేట్. పి అంటే ఫాస్ఫేట్. ఇక్కడ అంటే క్షయఖండం చెందకముందు, రిడక్షన్ జరగకముందు NADP, అందులోకి H+ వచ్చి యాడ్ అయినప్పుడు NADPH అంటారు. అప్పుడేమంటామంటే దీన్ని హైడ్రోజన్ ఫాస్ఫేట్ అని చెప్తాం. హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకే, నికోటినమైడ్, adenine dinucleotide, hydrogen phosphate is the full form of NADPH. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ESRD. ఇది ఒక 4th ఎక్స్క్రీషన్ లెసన్ లో వస్తుంది. ఇది ESRD. E అంటే ఎండ్ స్టేజ్, చివరి దశ అని, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎవరికైతే కిడ్నీలు పాడైపోతాయో కంప్లీట్ గా దాన్ని ESRD అంటారు. దీన్ని యురేమియా అని కూడా అంటారు, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. నెక్స్ట్ వన్ HIV. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ HIV అని అడుగుతారు. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే హ్యూమన్ యొక్క ఇమ్యూనిటీని డెఫిషియన్సీ, ఇమ్యూనిటీని నాశనం చేసేటువంటి వైరస్ అని. దీని ఫలితంగా వచ్చేటువంటి జబ్బుని ఏమంటాము అంటే ఎయిడ్స్ అంటాము. ఓకేనా? ఏ అంటే అక్వైర్డ్. ఐ ఇమ్యూనో డెఫిషియన్సీ acquired immunodeficiency syndrome. Acquired immunodeficiency syndrome. Syndrome అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డిసీజెస్, నాట్ ఏ సింగిల్ డిసీజ్. ఓకే, అంటే చాలా జబ్బులు కలిపి ఒక సిండ్రోమ్ అంటాం అనమాట. ఎయిడ్స్ అనేది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే అన్ని రకాల జబ్బులు కలిసి ఒక పెద్ద వ్యాధి వ్యవస్థగా తయారవుతుంది. అందుకని దీన్ని అమెరికాలో స్లిమ్ డిసీజ్ అంటారు.
ఇది అవేర్నెస్ లేకపోవటం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని దీని మీద అవేర్నెస్ కోసం ఈ లెసన్ ప్రవేశపెట్టడం జరిగింది, లేదా దీని మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అమెరికాలో దీన్ని స్లిమ్ డిసీజ్ అంటారు. సన్నగా అయిపోతారు, అన్ని రకాల ఇమ్యూనిటీ దెబ్బతిని అన్ని రకాల వ్యాధులు, చిన్న జలుబు కూడా పెద్ద వ్యాధిలాగా అయిపోతుంది వాళ్ళకి. లాస్ట్ కి చనిపోవటం జరుగుతుంది అనమాట. దేనికి కూడా ఈ జబ్బు తగ్గించడానికి కూడా, అంటే జబ్బుని నయం చేయటం, రెడ్యూస్ చేయటం, అంటే దాని ఇంటెన్సిటీని తగ్గించడానికి మందులు వచ్చినాయి. ఓకే, ఎయిడ్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎస్టిడి. ఎస్టిడి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్, డి అంటే డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. నెక్స్ట్ ఏఆర్టి, ఆర్ట్. ఓకేనా, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. యాంటీ రిట్రోవైరల్, టీ మీన్స్ థెరపీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. నెక్స్ట్ వన్ ఆశా. accredited social health activist. Accredited social health activist is the full form of ASHA. Okay, STD, ART, ASHA. Next, ICRISAT. International Crop Research for semi-arid tropics. ఉష్ణమండల మొక్కల గురించి అధ్యయనం చేసేటువంటి ఒక శాఖ ఇది, ఒక ఇదనమాట, ఒక వ్యవస్థ, ఒక సంస్థ అంటారు దీన్ని. ICRISAT, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్. ఇది మనకు హైదరాబాద్ లో ఉంది. ఇది ఉష్ణమండల మొక్కల మీద, అక్కడ పండించేటువంటి పంటల మీద అధ్యయనం చేసి రైతులకు కావాల్సినటువంటి సహాయాన్ని అందించేటువంటి ఒక సంస్థ అన్నమాట ICRISAT. నెక్స్ట్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ for the conservation of nature. International Union for the Conservation of Nature. Okay, ICRISAT, IUCN. ఇంకొకటి BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, కొన్ని అబ్రివేషన్స్, వాటి ఫుల్ ఫామ్స్ అన్నమాట. ఇవి ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా, రిపీటెడ్గా. కొంతమందికి వన్స్ చదివితే వస్తుంది, కొంతమందికి 10 times చదివితే వస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ యూ పర్ఫెక్ట్. డూ హార్డ్ వర్క్ అండ్ గెట్ సక్సెస్. దిస్ ఈజ్ ఓన్లీ ద మంత్ర, ఐ నో దట్. ఓకే, ద అబ్రివేషన్స్ అండ్ ఫుల్ ఫామ్స్ ఏంటి అంటే ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ATP ఏర్పడే విధానాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటారు. ATP ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ తో చర్య జరిపి ATP ఏర్పడుతుంది. ఓకే, ఒక ATP అంటే 7200 calories. నెక్స్ట్ NADPH, నికోటినమైడ్, అడినైడ్, డైన్యూక్లియోటైడ్, హైడ్రోజన్ ఫాస్ఫేట్. NADPH. ఓకే, ఇది అక్కడ ఈ రెండు ఫోటోసిన్సిస్ లో ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ESRD, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ESRD, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఈ కిడ్నీలు పాడైపోయినప్పుడు చివరి దశలో ఉన్నటువంటి స్టేజ్, దీన్నే యురేమియా అంటారు. HIV, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఎయిడ్స్. STD, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. నెక్స్ట్ వన్ ART, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. నెక్స్ట్ ASHA, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. నెక్స్ట్ ICRISAT, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. నెక్స్ట్ వన్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ నేచర్. And the next one is BOD, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని టాపిక్స్ తో కలుద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.